జొన్నలగడ్డ నందు మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కీర్తిశేషులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారి పెద్దకర్మ సందర్భంగా పాల్గొని నివాళులర్పించిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు. మా కేంద్ర సహకార బ్యాంకులో పెద్ద ఆయన సంస్మరణ సభ జరుపుకొని రావడం జరిగింది. వారందరూ కూడా అక్కడ సీఈఓ గారు కానీ, మాజీ సీఈఓ గారు కానీ, ఉన్న 20 నాయకులు వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ సహకార బ్యాంకులో ఆయన చేసినటువంటి సేవ కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందం వేసింది. ఆయన దాదాపు 7 సంవత్సరాల పాటు అక్కడ చైర్మన్గా పనిచేసి ఆప్కాబులో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి వాస్తవాన్ని తెలియజెప్పి వారు కూడా ఈ రోజున ఆయన గురించి మరి చెప్పుకుంటా ఉంటే ఇంత అనుభవం నాకైతే చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు గారంటే వారి కుటుంబం గురించి అందరూ చూసి ప్రాంతవాసులందరూ కూడా పద్మ స్పీకర్గా చేసినటువంటి కుటుంబం, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి కుటుంబం, అదేవిధంగా ఆయన కూడా మంచి చదువుకొని విద్యార్థిన దశ నుంచి కూడా రాజకీయాల పట్ల అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో రాజకీయాల పట్ల మంచి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, మా అందరూ కూడా స్ఫూర్తిగా ఉండేవాడు. మరి మా అదృష్టం కొద్ది మేము కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్న సమయంలో వారిని జీడీసీ బ్యాంక్ చైర్మన్గా ప్రపోజ్ చేయడం, వారు దానికి వన్య చేస్తున్నట్టు కూడా జరిగింది. ఈ రోజున బ్యాంకులో కూడా తప్పనిసరిగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని మేమందరం కూడా కూడా జరిగింది. ఈ సందర్భంగా మరి మన ఎంపీ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, రాము గారు, శ్రీను గారు అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంపీ గారు ఈ పార్లమెంటు ఈ నరసరావుపేట జిల్లాలో ఈ సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఏదైతే చంద్ర గారు ఆశించారో మరి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రతి సొసైటీని కూడా బలోపేతం చేయాలని, వారి ద్వారా వ్యాపారం చేయించడాన్ని ఆర్థికంగా బలపరచాలని, అదేవిధంగా రైతులకి అతి తక్కువ రుణాలు ఇచ్చి సేవ చేయాలనే ఆలోచనతో వారు ముందుకు పోతూ ఉన్నారు. తప్పనిసరిగా ఎంపీ గారి ఆలోచన మేరకు, అదేవిధంగా చంద్ర గారి ఆశయాల మేరకు మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి వారు మరణం కిరణంలో లేనప్పటికీ తప్పనిసరిగా వారి కుమారుడు రాము గారు తప్పనిసరిగా వారికి మేమందరం కూడా తోడుగా ఉంటాం. రాము గారు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, దానికి తప్పనిసరిగా ఎంపీ గారు మిగతా పెద్దలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నారు.